ఎప్పుడూ తేటగా స్వచ్ఛంగా ఉండే శ్రీశైలం జలాశయం నీరు రంగు మారిపోయింది. నీటికి ఆకుపచ్చ రంగు వేసినట్లుగా దర్శనమిస్తోంది. దుర్గంధం సైతం వెదజల్లుతోంది. మరికొద్ది రోజుల్లో కృష్ణా పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు శ్రీశైలం పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు సోకే ప్రమాదం లేకపోలేదు. మరిన్ని వివరాలు శ్రీశైలం జలాశయం నుంచి మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. పవిత్ర కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం జలాశయంలో నీరు పూర్తిగా రంగు మారిపోయింది. ఎంతో స్వచ్ఛంగా ఉండాల్సిన ఈ నీరు పచ్చగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం శ్రీశైలం జలాశయంలో నీరు ఏ విధంగా కనిపిస్తుందో. నీటికి రంగు వేసినట్లుగా మనకు కనిపిస్తోంది. అంతేకాదు దుర్గంధం వెదజల్లుతుంది. అంటే ఏవో రసాయనాలు కలిసినట్లుగా మనకి తెలుస్తుంది. అంటే దీనికి కారకులు ఎవరు ఏంటి అనేది పక్కన పెడితే ఆగస్టు 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు జరగనున్నాయి. ఈ కృష్ణా పుష్కరాల్లో భాగంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడ వచ్చి స్నానం చేసే అవకాశం ఉంది. ఎంతో మంది భక్తులు ఈ శ్రీశైలంలో స్నానం చేస్తారు కాబట్టి ఈ భక్తులు కనుక స్నానం చేస్తే ఖచ్చితంగా చర్మ వ్యాధులు, అంటువ్యాధులు సోకే అవకాశం ఉంది. ఇవన్నీ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే అధికారులు వెంటనే స్పందించి దీని మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అధికారులు దీని మీద నిజానిజాలు నిగ్గు తేల్చిన తర్వాతే భక్తుల్ని స్నానం చేయడానికి అనుమతి ఇవ్వాలి. లేదంటే గనక ఎంతో మందికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడే అంటే దాదాపు 25 రోజుల దాకా సమయం ఉండడంతో కృష్ణా పుష్కరాలకి ఇప్పుడే అధికారులు మేల్కొని దీని మీద అంటే ఎందుకు ఈ నీరు ఈ విధంగా తయారైంది, ఇవి ప్రమాదకరమా కాదా, అసలు ఇది దీంట్లో భక్తులు స్నానం చేయొచ్చా లేదా అనే విషయాల మీద ఖచ్చితంగా ఈ ఒక కమిటీ వేసి దీన్ని పరిశోధించాల్సిన అవసరం ఉంది. పరిశోధించిన తర్వాతే భక్తులు దీనిలో స్నానం చేయాలి. లేదంటే గనక ఎంతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కొంత సమయం ఉంది కాబట్టి అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలి. కనీసం ఈ పచ్చని నీళ్లలో ఈ దుర్గంధం వెదజల్లుతున్న ఈ నీటిలో స్నానం చేస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దీని మీద అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, శ్రీశైలం జలాశయం, కర్నూలు జిల్లా.